వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. అయితే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇలా ఉండవు. అక్కడక్కడ అతి కొద్ది మాత్రం కొన్ని సకల సౌకర్యాలతో నడుస్తాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చక్కగా రోగులకు సేవలు అందిస్తోంది. స్థానిక ప్రజల సహకారంతో అక్కడి వైద్యుల చొరవతో చక్కగా నిర్వహిస్తున్నారు. నర్సింగ్ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ డ్యూటీలు చేస్తున్నారు. ఆలమూరు ఆరోగ్య కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలంటున్నారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై గత 3 నెలలుగా నిరంతరం పోరాడుతున్న నెంబర్ వన్ న్యూస్ ఈ వ్యత్యాసాన్ని గమనించింది. ఆలమూరులా మిగిలిన ఆరోగ్య కేంద్రాలు సౌకర్యవంతంగా ఉండకపోవడానికి అక్కడి వైద్యులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యమే కారణమని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. మీకు ఇబ్బందులు లేవా? వాళ్ళకి మీ కాంట్రాక్ట్ నర్సింగ్ రెగ్యులేషన్ కావాలా వద్దా? కావాలండి. కావాలా? మీకు 12 గంటల డ్యూటీ మీకు 6 hours. అది ఏంటంటే ఇలాంటి హాస్పిటల్లో వీళ్ళకి 6 hours ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం తెలియట్లా. నలుగురు ఉండాలి, మీరు నలుగురు ఉంటారా? ఉన్నారండి. వీళ్ళ ప్రాబ్లం వల్ల ఒక్క రెగ్యులేషన్ వీళ్ళకి. మిగతా వాళ్ళ పాపం ఊరు బయట ఎక్కడో వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారమ్మా మీరు? 3 years అయిందండి. ఎప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ దారుణంగా ఉన్నాయి. సూపరింటెండెంట్ గారు నమస్తే అండి. ఏం లేదు, మేము అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం. ఫోన్ చేయవా? ఎట్లా ఉన్నాయండి మీ హాస్పిటల్? చాలా బాగా మెయింటైన్ చేస్తాం. మీరు ఎప్పుడు అనపర్తి వెళ్ళాము, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అందరు ఉన్నారు, ఆర్ఎంఓ గారు. ఇప్పుడు ఎట్లా నంబర్ వన్ న్యూస్ నుంచి ఫస్ట్ టైమే. అవునవును, మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఎట్లా ఉంది ఏంటి స్టాఫ్ నర్సుల బాధలు? వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు కదా మన విజయవాడ, చూసారా మీరు? అదే వీళ్ళందరూ పాపం 2000 మంది వచ్చారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాధలు ఏంటనేది నిజమా కాదా అని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం మేము. దాంట్లో భాగంగా మీ ఊరు వచ్చాం. ఇక్కడ మీ వాళ్ళంతా బాగా ఎన్ని గంటలు డ్యూటీ, ఎన్ని గంటలు చేపిస్తున్నారు స్టాఫ్ నర్సులతో మీరు? మామూలండి, వాళ్ళ రెగ్యులర్ డ్యూటీసే. అదే టైమింగ్స్ ఆ ఫ్రీడమ్ ఇప్పుడు ఉంటదండి వాళ్ళకి, రెగ్యులర్ డ్యూటీసే. మీ వాళ్ళు బాగానే ఉండాలండి ఇక్కడ. ఓకే, ఇంకా మనకి కొద్దిగా స్టాఫ్ కావాలండి. ఇంకా కొద్ది తక్కువగానే ఉన్నారు ఉండవలసిన కంటే. ఎంతమంది కావాలి మీకు స్టాఫ్ నర్సులు? ఇంకా ఇంకొక స్టాఫ్ వస్తే బాగుంటారు. అంటే వద్దులేండి, పాజిటివ్ గానే ఇవ్వండి. పాజిటివ్ గానే భలేవాళ్ళే. మేము ఎప్పుడు ఏంటంటే మీకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి తెలియపరిచి మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే, అట్లాగే ఇక్కడ మెయింటెనెన్స్ బాగోపోతే బాగాలేని చెబుతాం. ఇక్కడ మీరు నీట్గా ఉంది కదా. అవునండి, అందరూ మీ గ్రామస్తులందరూ మా వాళ్ళు చాలా మంది అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరి స్టాఫ్ నర్సులకి పాపం వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు రెగ్యులేట్ చేయాలని. అదే అదే మీది కాదులేండి, రాష్ట్రం అంతా పాలసీ ఏది కదా. వీళ్ళందరూ మా ఛానల్ దగ్గరికి వచ్చారు. విజయవాడ బయలుదేరి 2000 మంది వచ్చారు. మొత్తం అన్ని జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, కార్లు వేసుకొని. ఏంటి వాళ్ళు ఒకసారి చూడండి అంటే మనం సడన్ గా విజిట్ చేస్తాం అనమాట. అంటే అది ఫైనాన్షియల్ స్టేట్ లో మన చేతుల్లో ఉండదండి. ఇది కాదులే, మీ గురించి కాదండి, జనరల్ గా వాళ్ళ బాధలు అయ్యి కొంతమంది ఏంటంటే 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. 3 ఉంటారు స్టాఫ్ నర్సులు, ఒకళ్ళు లీవ్ పెడితే వీళ్ళిద్దరు 12 గంటలు చేయాల్సిందే పాపం. అవునండి, అవునండి. మీ దగ్గర ఆ పరిస్థితి లేదుగా? లేదండి, లేదు, పర్లేదు. అందుకే అయితే ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. అదేనండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. బాగా మెయింటైన్ చేస్తాను. ఓకే ఎలా ఉంది హాస్పిటల్? బాగా చూస్తున్నారా? అభిసార్ గారి మొత్తం దాంట్లో అందరూ కూడా బాగా చూస్తున్నారండి. మన సిస్టర్లు కూడా నైట్ పగలు కూడా చాలా బాగా చూస్తున్నారు. ఓకే, ఎంతమంది ఉన్నారు పేషెంట్ లోపల? లోన పక్కన ఉంటారు, డెలివరీ ఈ హాస్పిటల్ ఏమైనా ఇబ్బందులు ఏం లేవుగా? ఉన్నాయా? భోజనం అయినా కరెక్ట్ పెడతారా? ఓకేనా? 6 గంటలకల్లా టిఫిన్ ఇచ్చేస్తుందండి, 11:30 భోజనం ఇచ్చేస్తుందండి. నైట్ పగలు కూడా మన సిస్టర్లు 24 గంటలు చేస్తున్నారు. బాగా పని చేస్తున్నారా స్టాఫ్ నర్సులు? అసలు పరిగెట్టేస్తున్నారండి. వాష్రూమ్లు అన్ని బాగానే ఉంటాయా? మొత్తం శుభ్రంగా. అప్పుడు దోమలు కూడా కొట్టేయారండి ముందు. ఓహో, వెరీ గుడ్. ఇక్కడ మన గ్రామ నాయకులు మన నానాజీ గారు ఉన్నారు. మరి వాళ్ళ మదర్ కూడా గతంలో ఈ హాస్పిటల్ చైర్మన్ గా పనిచేస్తారు. మరి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఏం నానాజీ గారు, ఏంటి మీ హాస్పిటల్ సడన్ గా విజిట్ కి వచ్చాం మేము, బాగుంది ఏరియాలో. మీ అనుభవం చెప్పండి. హాస్పిటల్ అందరూ బాగానే పనిచేస్తారా? డాక్టర్లు, సూపరింటెండెంట్ గారు చేస్తారు, బాగానే పర్వాలేదండి, బాగానే చేస్తారు. గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చైర్మన్ గా అమ్మగారు చేసేవారు, చల్లమునేశ్వరమ్మ గారు. ఓకే, మా అమ్మగారు అండి చేసేవారు. డాక్టర్స్ గట్టి ఇక్కడ అప్పట్లో దగ్గర దాదాపు 6 కోట్ల చిల్లర 7 కోట్ల దాకా పెట్టి ఈ హాస్పిటల్ కట్టడం జరిగిందండి. ఈ
ఈ హాస్పిటల్ ఇక్కడ డెలివరీకి ఈ హాస్పిటల్ సరిపోతలేదంటే ఇది కట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యమ్మలను వైఎస్ఆర్సీపీ పాలనలో. అప్పటి నుంచి కూడా వచ్చిన స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా, మేము కూడా అలవాటు అయిపోయి ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉంటామండి. డాక్టర్లు నర్సులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, టైంకి భోజనం పెడుతున్నారని మేమే ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. మన వంగవీటి మోహన్ రావు గారి జయంతి వచ్చిన వర్ధంతి వచ్చిన మేము పళ్ళు ఈ రోగులకి పళ్ళు అని బర్న్స్ అని ఇవన్నీ కూడా చల్ల ప్రభాకర్ అన్న గారు ఉన్నారు కదండి, ఆయన హ్యాండ్ ఓవర్లు ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమాల్లో మంచి మంచి కార్యక్రమాలు జరిపించి పేషెంట్లు కూడా మేము కూడా చూసుకుంటూ ఉంటామండి. ఓకే, నమస్తే అమ్మా డాక్టర్ గారు. మీ పేరేంటి డాక్టర్ గారు? సుష్మిత. అమ్మా సుష్మిత గారు, ఎంత సర్వీస్ అమ్మా మీకు? నాకు యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి ఒక 9 months అవుతుంది. ఓకే, టోటల్ మీరు మెడికల్ సర్వీస్ అన్నారు? మెడికల్ సర్వీస్ 5 years ఎక్స్పీరియన్స్. 5 years. మీరు దేని స్పెషలిస్ట్ అమ్మా మీరు? జనరల్ మెడిసిన్. ఇది చూసి మీరు ఎంతమంది ఉన్నారమ్మా డాక్టర్స్ ఇక్కడ? మేము ఇక్కడ 7 members ఉన్నామండి. 7 members, వెరీ గుడ్. డే అండ్ నైట్ కూడా డాక్టర్స్ ఉంటారు ఇక్కడ? ఉంటామండి, ఎవరైనా కానీ. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. మీరు సూపరింటెండెంట్ గారు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే స్థానిక ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా, మీకన్నా ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? స్టాఫ్తో కానీ స్థానికులతో కానీ ఈ ఫెసిలిటీస్లో కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి, మాకంతా ఇక్కడ బాగానే ఉంది. ఈ స్టాఫ్ నర్సులు అందరూ ఈ ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు లాస్ట్ వీక్ 8వ తారీఖు నాడు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకొని చాలామంది ఏడుస్తూ మాట్లాడారు. మరి మేము కూడా వాళ్ళని చూసి బాధపడి ఇంతమందికి ఇన్ని బాధలు ఉన్నాయని నిజమేంటో తెలుసుకుందామని అన్నీ తిరుగుతున్నాం. అంటే వాళ్ళు చెప్పిందా కరెక్ట్ కాదు, మీలాంటి వాళ్ళు అడిగే స్థానికులను అడిగి చూద్దామని. ఇప్పుడు చూసిన దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి 3 మాత్రమే ఉంటున్నారు స్టాఫ్ నర్సులు. వీళ్ళకి ఏం చేస్తారు, లీవ్ పెడితే 12 hours డ్యూటీ చేస్తున్నారు. మీ దగ్గర అదే పరిస్థితి? స్టాఫ్ నర్సులు అయితే మాకు కూడా తక్కువగానే ఉన్నారు. వీళ్ళు డ్యూటీ ఎన్ని అవర్స్ చేపిస్తున్నారు మీరు? అవర్స్ అని కాదండి, మార్నింగ్ యాక్చువల్లీ 8 to 2 ఒక షిఫ్ట్ ఉంటుంది, 2 to 8 ఇంకో షిఫ్ట్ ఉంటుంది, మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ షిఫ్ట్ లో ఒకళ్ళు లీవ్ పెట్టారు అనుకో, ఇద్దరు ఉంటారు కదా, అప్పుడు 12 hours చేయాలిగా. అది అయితే కొంచెం ఇబ్బంది. ఓకే, తర్వాత వాచ్మెన్ మీరు ఉన్నారా? 24 hours ఉంటారా? వాచ్మెన్ ఉన్నారండి, కొత్తగా అపాయింట్ చేశారు. 4 to 8 ఉండరంట కదా, ఈవినింగ్ 4 to 8 వాచ్మెన్ ఉండరు? 4 to 8 ఉంటారండి యాక్చువల్లీ, తినే వాచ్మెన్ ఉన్నారా? ఓకే, తర్వాత ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ నర్సులు వాళ్ళ సమస్య ప్రధానంగా ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి మాకు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత మాకు ఇంకొక స్టాఫ్ నర్సుని అటాచ్ చేస్తే మేము కూడా అందరితో పాటుగా చేస్తాం కదా, 12 hours కాకుండా అనే ఉద్దేశంతో ఉన్నారు. అది కరెక్ట్ అయినా మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఉమెన్గా చెప్పండి? అంటే వాళ్ళు కాంట్రాక్ట్ సర్వీస్ చేశారు ఇన్ ఇయర్స్ కాబట్టి రెగ్యులరైజేషన్ అనేది వాళ్ళకి కూడా నీడ్ ఉంది, ప్లస్ హాస్పిటల్స్కి కూడా స్టాఫ్ నర్సులు నీడ్ ఉంది కాబట్టి చేస్తే మంచిదేనండి. ఓకే, ఇంకేమైనా మీ సమస్యలు అని చెప్పి ఉన్నాయా మీ ప్రభుత్వానికి కానీ మీరు సూచించే అధికారులకు కానీ ఇక్కడ మీ ఇబ్బందులు ఈ హాస్పిటల్లో అయితే మాకేం ఇబ్బంది లేదు. నాకు కూడా యాక్చువల్లీ నేను వచ్చి ఇక్కడ 8 months అవుతుంది, సో కంఫర్ట్గానే ఉంది. స్టాఫ్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ నర్సులు కానీ అందరూ కంఫర్ట్గానే వర్క్ చేస్తున్నారు. కాకపోతే స్టాఫ్ నర్సులు కొంచెం తక్కువ అయితే ఉన్నారు మాకు. వాళ్ళ ఇబ్బందులు నిజమే వాళ్ళు చెప్పేయన్నీ కూడా. ఓకే, ఇది ఈరోజు పరిస్థితి. ఇక్కడ డాక్టర్ గారు కూడా వాళ్ళు చెప్తున్నారు స్టాఫ్ నర్సులు పడే ఇబ్బందుల గురించి వారికి కూడా తెలుసు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇంకొకరిని పెంచితే మెయిన్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండవది, ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 17 సంవత్సరాలుగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రెగ్యులరైజేషన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ కోరిక సమంజసమే అని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు ఈ ఆలమూరులో ఈ సిహెచ్సి సెంటర్ విజిట్ చేయడం, ఇక్కడంతా కూడా స్థానికులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ గారు కూడా డ్యూటీ మెయిన్గా ఉండడం కూడా వెల్ఫేర్ కూడా బాగా చూస్తున్నారు. సో ఈ ఆలమూరు హాస్పిటల్ని ఒక మోడల్గా తీసుకోవాలని మిగతా హాస్పిటల్ కూడా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.